పార్ట్నర్షిప్ బిజినెస్ లో మనం బ్యాలెన్స్ షీట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది చూస్తే కనుక పైన హెడ్డింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March ఏదైతే కదా ఇచ్చిన డేట్ అనేది రాసుకోవాలి. మనకి ఎసెట్ సైడ్ చూస్తే క్యాష్, ఈ క్యాష్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఆల్రెడీ మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తామని ఇంతకుముందు చెప్పాం. ఆ అకౌంట్ లో వచ్చిన క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్, బిల్స్ రిసిబుల్ మనకి లెక్కలో ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఒకవేళ డెటార్స్ ఇచ్చి బ్యాడ్ డెట్స్ కానీ ఆర్బిడి అని ఇస్తే మనం మైనస్ చేసుకోవాలి. ఫర్నిచర్ ఇచ్చి డిప్రిసియేషన్ అంటే దాన్ని కూడా మైనస్ చేస్తాం. అలాగే మనకి ఇవన్నీ కూడా డిప్రిసియేషన్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ అడ్జస్ట్మెంట్లు ఇస్తాడు. అడ్జస్ట్మెంట్లు ఇచ్చిన ప్రతి పాయింట్ 2 సార్లు రాయాల్సి ఉంటుంది. ఒకటి రివాల్యూషన్ అకౌంట్ లో తీసుకుంటాం, రెండోది బ్యాలెన్స్ షీట్ లో తీసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే దాన్ని ఇంక్రీజ్ అయినట్లుగా చూపిస్తాం. ఇంతకుముందు చెప్తాము రివాల్యూషన్ అకౌంట్ లో అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ మనకి ఇంక్రీజ్ అయిందంటే ఒకసారి మనం రివాల్యూషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, రెండోది బ్యాలెన్స్ షీట్ లో ఈ విధంగా రాసుకొని చూపించాల్సి ఉంటుంది. తర్వాత గుడ్ విల్ మనకి అకౌంట్ లో వేస్తుంది ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ కానీ లేదు అంటే లెక్కలో ఇస్తాడు గుడ్ విల్ అనేది, ఇచ్చినప్పుడు గుడ్ విల్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబిలిటీస్ సైడ్ చూస్తే కనుక క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అట్లా ఏవి ఇచ్చారో లైబిలిటీస్ అవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అని పెట్టి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో వచ్చిన క్యారీ డౌన్ వాల్యూ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది.